ఇల్లీగల్ అతను మీరు వచ్చి సీఎం చేసే పరిస్థితి మీతోనే మాట్లాడారు. మీరు చెప్పారు కలెక్టర్ గారు అవన్నీ చెప్పారండి, నేను ఇమీడియట్గా చేస్తాను. ఇది 2 నెలల గవర్నమెంట్, మీకు ఎంతో కెరీర్ ఉంది. రెండోది, మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీ మైన్కి పర్మిషన్ లేదు, అది ఇల్లీగల్ క్వారీయింగ్, అది స్మగ్లింగ్ అని మీరు ఏమైనా చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది. జేసీ గారు సాక్ష్యం, డిఆర్ఓ గారు సాక్ష్యం. ఇప్పుడు మీరు సరే మాతో వచ్చేదా మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి, ఎన్ని గంటల లోపు మీరు అక్కడికి వెళ్ళి, అంతకంటే కాదు కదా, కోట్ల రూపాయలు కదా. రెండోది, పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ గిరిజన ఫ్యామిలీస్ లోకి వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తుంటే రాళ్లు పడుతున్నాయి. ఎవరు చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది మీరు ఆలోచించండి. ఎస్టీ కమిషన్ రావచ్చు, ఎస్సీ కమిషన్ రావచ్చు, అందులో కోర్టు ఆర్డర్ ఉంది. మీరే చెప్తారు ఇల్లీగల్ క్వారీయింగ్ అని. స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో, మీడియా సమక్షంలో ఇల్లీగల్ క్వారీయింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరేం చేయాలా? వెంటనే వచ్చి సీజ్ చేయాలి. అది అందరికి గౌరవం, జేసీ గారికి గౌరవం, మా అందరికి, మీ అందరికి, ప్రభుత్వానికి గౌరవం. అట్లా కాకుండా మీరు వేరే మాట చెప్తే కరెక్ట్. దయచేసి మీరు టైం 12:15 అయింది. ఓకే, మేమేదో రమ్మంటాం, మేము మీతో వస్తానంటాం, అది కరెక్ట్ కూడా కాదు, మేము కాదంటాంలా. మేము ఓకే, ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ 40 మినిట్స్ జర్నీ. మునుగుడు రోడ్డు బాగాలేదు, పోలకూరు మీద పోండి, 40 మినిట్స్ జర్నీ, టైం 12:15 అయింది. జస్ట్ 1కి వెళ్ళిపోవచ్చు మీరు అక్కడికి. పోనీ 2 చెప్పండి, 2 గంటలు యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు తీసుకుంటాం. అంటే మీతో మేరో నాకున్న యంత్రాంగం. కానీ 2 నెలల గవర్నమెంట్ ఇది, వాళ్ళకి తెలుసు ఆ విషయం, అందుకే బరి తెగించేశారు. బట్ అధికారులు కెరీర్ ఎంతో ఉంది, ఉద్యోగుల కెరీర్ ఉంది మీకు, మీరెందుకు గమ్ము ఉండాలా? వారం రోజుల నుంచి లేదా 1 నెల నుంచి దీనిపైన జరుగుతానే ఉంది. అక్కడ ఉండే రుస్తుంజీ మైన్ కి పర్మిషన్ ఉందా? సో 2 రోజుల నుంచి మాజీ మంత్రి ఆడ కొనుగోలు ఉన్నాడు, నిరసన చేస్తున్నాడు. ఆడనే రాత్రిగానే అక్కడనే ఉన్నాడు. 40 వెహికల్స్ ఉన్నాయి విత్ జీపీఎస్ లొకేషన్. అక్కడ మీకు మొత్తం ఈ ముందు పాత్రలు కానీ ఆడనే ఉన్నాయి, డెటనేటర్స్ అన్ని ఉన్నాయి. చూడండి, నువ్వు చూడాలి, నీకే చూడాలి అది మీరు. సో 2 రోజుల నుంచి మీడియా అన్ని వస్తుంటే తమరు పోయి దాన్ని విజిట్ చేశారా? ఏమి చేయరా? మీకు ఒక డిపార్ట్మెంట్ ఇచ్చారు కదా, మీకు ఒక డిపార్ట్మెంట్, యు ఆర్ హెడ్డింగ్ ఏ డిపార్ట్మెంట్, రైట్? డబ్బులు అది కాదు. మేము అడిగేది ఒకటే, అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చున్నారా? లేదని చెప్పి లేదు. లేనప్పుడు అక్కడ ఉన్నాయి, లేనప్పుడు అక్కడ బండ్లు ఉన్నాయి. మీరు రండి, ఇప్పుడు వచ్చి సీజ్ చేయండి దాన్ని. డూ యూ హ్యావ్ దట్ అథారిటీ ఆర్ నాట్? రండి, లీవ్ లేకపోతే ఆగకూడదు వ్యవస్థ. జేసీ గారు మీ సమక్షంలో జరుగుతుంది, నేను తీసుకుంటే మా జిల్లా అధ్యక్షుడు అడిగారు ఏమని, దానికి పర్మిషన్ ఉందా అని. మీ సాక్షిగా, మీడియా సాక్షిగా డీడీ గారు ఏం చెప్పారు? పర్మిషన్ లేదు అన్నాడు. పర్మిషన్ లేని దగ్గర 40 వాహనాలు పేలుడు సామగ్రి పెట్టున్నారు. 2 రోజుల నుంచి చంద్రమోహన్ అక్కడే ఉండాలని మేము చెప్తున్నాం. దానికి విజిలెన్స్ ఎందుకు? ఇప్పుడు దొంగతనం జరిగింది, కానిస్టేబుల్ పట్టుకోవచ్చు, పని లేదు, పట్టుకోండి, రండి, పోతారండి, మీతో వస్తాం. ఆయనకి రమ్మంటున్నారు కదా. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, యూ టేక్ ఆల్ ది అథారిటీ. మీకు ఏమేమి ఆయనకి పర్మిషన్స్ ఇవ్వాలో యూ కమ్ విత్ ది టోటల్ ఫోర్స్. అన్ని బండ్లు డీడీ గారు కుమార్ చెప్పారు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవాలి. ఇది 2 నెలల గవర్నమెంట్, మీకు ఎంతో కెరీర్ ఉంది. రెండోది, మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీ మైన్ కి పర్మిషన్ లేదు, అది ఇల్లీగల్ క్వారీయింగ్, అది స్మగ్లింగ్ అని మీరు ఏమైనా చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది. జేసీ గారు సాక్ష్యం, డిఆర్ఓ గారు సాక్ష్యం. ఇప్పుడు మీరు సరే మాతో వచ్చేదా మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి, ఎన్ని గంటల లోపు మీరు అక్కడికి వెళ్ళి, అంతకంటే కాదు కదా,